ప్రభా నీ స్తోత్రం. సుబ్బాయమ్మ బిడ్డ నాయన, ఎవరు వచ్చినా రాకపోయినా మందిరంలో ముందు కనపడేది ఆమె, వెనకపోయేది ఆమె నాయన, చివరిలో పోయిద్ది. అయ్యా నా ప్రభువా, ఏది వండినా తీసుకొచ్చి పెట్టింది నాయన. కనీసం 6 గేదెలు వస్తే గ్లాసు టీ కూడా ఇయ్యలేదు నాయన. సినిమా కష్టాలన్నీ చెప్పింది. ప్రభువా సుబ్బాయమ్మని అంతే వదిలిపెడతావా నాయన, నీకు స్తోత్రం అని ప్రార్థన చేయటం మొదలుపెట్టి రెగ్యులర్గా సన్నిధికి వచ్చింది. రోజు ప్రార్థన చేసిద్ది, అయ్యగారికి ఉపచారం చేసిద్ది, మంచిగా మందిరం ఊడ్చిద్ది. పెద్ద తల్లి పాపం బాగా భక్తిగా ఉండేది. అయ్యగారికి చెప్పి ప్రార్థన చేసింది, అయ్యగారికి కూడా చెప్పి చేయించుకుంది. లోన్ పెట్టుకున్నానయ్యా, దేవుడు ఏదన్నా కార్యం చేస్తే, మరి ఏదన్నా ఒక గేదె నాకు దేవుడు ఇస్తే కృతజ్ఞత కలిగి బతుకుతానయ్యా, ఆ గేదెని మేపుకుంటా ఏదో బతుకుతాను అని ఏదో చెప్పాను. మొత్తం 3 పేర్లు పెడితే ఒక్క పేరుకు వచ్చిన 1-2 గేదెలు వస్తాయని ఆశపడింది. దేవుడు దయ చూపి 3 పేర్లు శాంక్షన్ అయ్యి 6 గేదెలు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? 6 గేదెలు. అప్పటిదాకా లెగిస్తే మందిరం దగ్గర కనపడే మనిషి, అప్పటిదాకా ఏదన్నా సరే అంతా దేవుడే నాయన, దేవుడు తప్ప అసలు అమ్మో మహానుభావుడు నాయన తండ్రి ప్రభు అనే మనిషి ఆదివారం కూడా చర్చిగా కొట్టి తిరుగుతుంది. ఏందమ్మా సుబ్బాయమ్మ అన్నాడు అనుకో, అంతకుముందేమో అంతా ప్రభువే నాయన, నాయన లేకుండా ఏముందయ్యా అయ్యగారు అనే మనిషి, ఏందయ్య గారు మీకు తెలియదు ఏముంది, గొడ్లు చాకిరి మామూలు చాకిరా అయ్యా, బరిగొడ్లు చాకిరి, గేదెల చాకిరి, పశువులు చాకిరి మామూలు చాకిరా. పొద్దున్నే లేవాలి, పేడకళ్ళు తీయాలి, వాటికి గడ్డి వేయాలి, పాలు పిండాలి, వాటికి ఒళ్ళు గడిగి శుభ్రం చేయాలి, కుడి దాపాలి, అయిపోయిన తర్వాత పాలు తీసుకెళ్ళి పోసుకోవాలి, తర్వాత వీటిని మేపడానికి దోలుకొని పోవాలి, సాయంత్రం తేవాలి, మళ్ళీ ఒళ్ళు గడగాలి, మళ్ళా పాలు పిండాలి, మళ్ళా వాటికి దోమలు కొట్టకుండా పొగేయాలి, వాటికి దూడలకి అవి సావకుండా వాటికి నీళ్లలో కలిపే మందులు ఉంటాయి, అవి కలిపి పోయాలి, లేదా అవి చేస్తాయి దూడలు తెచ్చి పాలు ఇవ్వవు చేయాలి. అంతా అయిపోయిన తర్వాత మధ్యరాత్రి కూడా లేచి మేత అయిపోతే మేత వేయాలి. అయ్యగారు మామూలు విషయం అయ్యగారు అని మొత్తం లిస్టు మొత్తం చెప్పింది. ఆయన మాత్రం ఏమంటాడు, నిజమేలే సుబ్బాయమ్మ, ఇంత చాకిరి మామూలు విషయం కాదు. కానీ సుబ్బాయమ్మ గేదెలు లేకముందే కొంచెం భక్తిగా ఉన్నట్టున్నావు అండి. అయ్యో దేవుడు నాయన కృప లేకుండా ఎక్కడయ్యా, నాయనేగా ఇచ్చింది. ఇప్పుడు నేరస్తుడు ఎవరయ్యారు? ఈమెకు లోన్ తెప్పించి 1 గేదెకి 6 గేదెలు ఇప్పించి దేవుడే నాయనేగయ్యా ఇప్పించింది. అంతా నాయన సెలవు, నాయన దయ అంటుంది, నాయన దగ్గర రాకుండా కొడుతుంది. ఏం చేయాలి సుబ్బాయమ్మని? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా బాధపడుతున్నాడు, మామూలు బాధ కదా అయ్యగారు, ప్రార్థన చేయండి అయ్యగారు అంది. తప్పకుండా చేశారు సుబ్బాయమ్మ, నా తండ్రి నీ భారమంతా కొట్టివేసేటట్టు ప్రార్థన చేస్తానని పోయాడు. ఇప్పుడు కొడుకులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, ఎవరిని చేయని ఇట్లా అన్ని సుబ్బాయమ్మ అడ్డవడ్డం పడి చేస్తుంది. కొడుకున్నట్టున్నాడు, మరి గేదెల్ని తోలకెళ్ళి మేడం అబ్బే వాడి పొంద వాడికి ఏం తెలుసా, వాడు పిల్లోడు అయితే వాడు గాడిదలాగా ఉన్నాడు, వాడు పిల్లోడేంది పెళ్లి కూడా చేస్తే. కోడలు ఉంది కదా పాలు ఇదే, ఏ అబ్బే సగం పాలు వదిలిపెట్టితాయా, నేనంటే పెద్దదాన్ని అనుభవం కలిగింది, మొత్తం పిండుతా. సరే ప్రార్థన చేయండి అయ్యగారు, చాకిరి మామూలు చాకిరి కాదు, మీకు తెలియదు ఏముంది, నాయన కృప ప్రార్థన చేయండి అని. నీ బాధ అంతా తొలగిపెట్టాడు, ప్రార్థన చేస్తానని పోయాడు, ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభా నీకు స్తోత్రం. సుబ్బాయమ్మ బిడ్డ నాయన, ఎవరు వచ్చినా రాకపోయినా మందిరంలో ముందు కనపడేది ఆమె, వెనకపోయేది ఆమె నాయన, చివరిలో పోయిద్ది. అయ్యా నా ప్రభువా,
ఏది వండినా తీసుకొచ్చి పెట్టింది నాయన. కనీసం 6 గేదెలు వస్తే గ్లాసు టీ కూడా ఇయ్యలేదు నాయన. సినిమా కష్టాలన్నీ చెప్పింది. ప్రభువా సుబ్బాయమ్మని అంతే వదిలిపెడతావా నాయన, నీకు స్తోత్రం అని ప్రార్థన చేయటం మొదలుపెట్టి ఏ రాత్రి తెంచుకున్నాయో మొత్తం 6 గొడ్లు తాళ్ళు తెంచుకున్నాయి. తెల్లారు లేచి చూస్తే మేకు దగ్గర ఒక్కటి లేదు. హల్లెలూయా. ఇక రాదు, ఇంకెక్కడికి వచ్చేది? తిరిగి 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 3 రోజులు తిరిగింది, ఏం కనపడలా. మరి ఆయన పంపిస్తే ఏం పట్టుకుంటుందా? సౌలు గాని గాడిదల్ని వెతకపోయినట్టు సౌలుకు దొరికినాయి ఆ గాడిదలు, ఇంటికి చేరినాయి, అడ్రస్ లేకుండా పోయినాయి. ఇక రాదు అయ్యగారు అనుకుంటా వచ్చి ఆమెతో అయ్యా అయ్యా ఆరిపోయింది అయ్యా అనుకుంటూ వచ్చి బోర్లు పడింది మందిరంలో. ఏమైంది సుబ్బాయమ్మ, ఏమైంది అయ్యా? అయిపోయింది, నోటికాడి అన్ని పోయినాయి అయ్యా. 3 రోజులు అయ్యా. ఏంది గేదెలు పోయినాయా? పోవటం మామూలు మాట ఏందయ్యా? 3 రోజులయ్యా, దొరకట్లేదయ్యా. దొరుకుతాయన్న నమ్మకం కూడా లేదయ్యా. చుట్టూ దొంగలేనయ్యా. ఏ ఊర్లు దాటిచ్చారో, ఏడ అమ్ముకున్నారో అడ్రస్ కూడా లేదయ్యా. పోనీలే సుబ్బాయమ్మ, నీ ప్రార్థన నా ప్రార్థన విని దేవుడు భారాన్ని తీసేశాడు. ఎన్ని కష్టాలు. పేడకళ్ళు తీసే బాధ లేదు, గేదెలకు ఒళ్ళు గడిగే బాధ లేదు, దూడలకు మందు పోసే బాధ లేదు, నరాలు నొప్పులు చేతులు పట్టకపోయిందాక పాలు పిండే గొడవ లేదు, ఇళ్ళమ్మటి తిరిగి పాలు పోసే గొడవ లేదు, మధ్యరాత్రి లేచి మేత వేసే గొడవ లేదు, దోమలు కొట్టకుండా పొగేసే బాధ లేదు. ఇప్పుడైతే శుభ్రంగా రోజు దేవుడి సన్నిధిలోనే గడపచ్చు. అప్పుడు అర్థమైంది ఆమెకి. ఆశ గారు, ఏ సుబ్బాయమ్మ ప్రార్థన చేశావా? నువ్వేగా చెప్పింది ఈ బాధ దేవుడు మరి చూడాలా, ఈ బాధ మరి ఎన్ని బాధలయ్యా నాకు అన్నావుగా. మరి నా ఆత్మీయ బిడ్డ బాధపడితే నేను ఎట్ట తట్టుకుంటాను? నీ బాధలన్నీ పోవాలని చేశాను, మొత్తం పోయినాయి. గేదెలే కానీ బాధలు అయిపోతే ఉండవు ఇక బాధలు. నీ దండం పెడతానయ్యా, అయ్యా దండం పెడతా. గేదెలు పోయినాయి అంటే బ్యాంకు వాళ్ళు ఊరుకోరుగా. సబ్సిడీ అంటే వదిలేస్తారు కానీ మొత్తం వదిలిపెట్టరుగా. లోను కట్టాలయ్యా, అయ్యా ప్రార్థన చేయ్యా. ఇంకొదిలిపెట్టినాయా మందిరం, ఇంక దేవుడేనయ్యా. పిల్లలకి మరి వాళ్ళకి చేత కదా, ఇంకా అబ్బాయి ఇంకా నేను ఒప్పుకోనుగా. ఎద్దుల్లా కొందరు వాళ్ళకి చేత కూర్చొని దున్నలు తిన్నట్టు తింటా. అస్సలు ఇంకా నేను అసలు మాట్లాడే పని లేదే. ప్రభువా సరే మోకాళ్ళే ప్రార్థన చేద్దాం. మోకాళ్ళు ఇద్దరు తల్లి ఆ తల్లి దైవజన్, ప్రభువా తల్లి అల్లాడిపోతున్నాను ఆయన, పిల్లల నోటికాడి ప్రభువా సాయం చేయను ఆయన, దయచూపు నా ప్రభావం ప్రార్థన చేశారు. సాయంత్రాన్ని కొడుకు కబురు తీసుకొచ్చాడు మందిరంలో సుబ్బాయమ్మ దగ్గరికి. అమ్మోయ్ గొడ్లు వచ్చింది రావేయి అనుకుంటూ వచ్చాడు. యాడికి వచ్చేది గాడిదలాగా ఉన్నావు నువ్వు నీ భార్య, బా చెప్పు తీసుకొని కొడతాయి. అమ్మాయి అని వచ్చావంటే కొడుకు రాలిపోతా అందే. ఏమైంది నీకు అంతలావని ఏడిస్తుంది? గొడ్లు పోయినాయి. నేను రానురా, నాకు మందిరం చాలు. పెడితే అయ్యగారు ఒక మొదలు పెడతాడు, తిని ఏడైపోతుంది. నాకు ఆ గొడ్లు వద్దు, ఆ ఛాయ్కి వద్దు, మీ తలకాయ వద్దు, పోయినా. జస్ట్ మీకు పరిస్థితులు. ఇప్పుడు కొన్ని దరిద్రాలు వచ్చినాయి అంటే ఎందుకు వచ్చినాయి? జస్ట్ గేదెల మీద పోల్చి మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు సుబ్బాయమ్మను చూసి అన్నావు, వెంకాయమ్మ నీ సంగతి ఏంది? సుబ్బాయమ్మ ఓకే, వెంకాయమ్మ మరి నీ సంగతి ఏంది వెంకాయమ్మ? ఒకసారి ఆలోచించండి. ఏదైనా ఒకటి మనకు ఎదురయ్యింది, ఏదైనా ఒకటి మనం ఫేస్ చేశాము అంటే అది అనవసరంగా రాదు. జస్ట్ పల్లెటూరి ఎగ్జాంపుల్ మీకు చెప్పు ఉండొచ్చు. పల్లెటూరులో పశువుల వ్యవహారం పట్టణంలో ఉన్న వ్యక్తికి తగ్గ స్థాయిలో ఉన్నాయి, వాళ్ళకు ఉన్నాయి, ఎవరికి ఉండే వాళ్ళకు ఉన్నాయి. నీకు ఏదైనా పరిస్థితి విషమిస్తే అది ఎందుకు వచ్చింది? నీ ఇంటికి ఆ శాపం ఎందుకు వచ్చింది? నీ భర్తగా ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? నీ పిల్లలకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? నీకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది?
ఆలోచించాలి కదా, దేవుని ముందు కూర్చోవాలి కదా. ఏందా ఎక్కడ తేడా పడ్డాను, ఎందుకు ఈ గతి పట్టిందంటే మౌనంగా కనిపెడితే దేవుడే నీకు చూపిస్తాడు. మనం దేవుడి ముందుకు పోవాలి అంటే మనకు తెలిసింది ఒకటే, పోయి 4 మాటలు మొత్తుకోవటం, ఇంకా పరిగెత్తుకుంటూ రావటం కాదు. కాదు కాదు నిరుపు నిదానం కలిగి, మనో నిదానం కలిగి కూర్చోవాలి దేవుని ముందు. నడిపింపు వచ్చినంత వరకు ప్రార్థన చేయాలి, ప్రార్థన ముగించి మౌనంగా కూర్చోవాలి. అది చేయరు చాలామంది. ఎక్కడ మరి ప్రపంచం మొత్తాన్ని ఉద్ధరించొద్దు, పోవటం, వేషం తీసుకోవటం, ప్రభువా స్తోత్రం అయ్యా అని మొదలుపెట్టి అడుక్కొని అంత అయిపోయి ఆ బేషన్ బోర్లేసి ఇంక పరిగెత్తుతూనే ఉంటారు. అసలు అది కానే కాదు పద్ధతి. నువ్వు ఎక్కడ లేని ప్రశాంతత దేవుని రెక్కల నీడలో ఉంది కనుక దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు హర్రీబుర్రిగా లేదా హర్రీబర్రీగా గేదెగా నువ్వు చేయవాకు. బర్రె లేదు, గేదె లేదు. నువ్వు దేవుని పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ప్రశాంతంగా మనోనిదానం కలిగి. దేవదాసయ్య గారు ఏం చెప్తాడో తెలుసా? 7 మెట్ల ధ్యానం అని చెప్తాడు. అందులో మొట్టమొదటిది మనోనిదానం. మనోనిదానం అంటే ఏంటో తెలుసా? మనస్సుని నిమ్మళపరుచుకొనుట. దీపం గాలికి కదిలినట్టు కదులుతుంటుంది మన మనస్సు. ఎప్పుడైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థనకి వెళ్ళినప్పుడు మనోనిదానం చాలా ముఖ్యం. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి కూడా టెన్షన్ చేస్తే ఎట్లా? మనుషుల దగ్గర టెన్షన్ ఫీల్ అవుతున్నావు, తీసే. దేవుని దగ్గరైనా నువ్వు ప్రశాంతంగా ఉండాలి కదా.